నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. దర్పల్లి మండల కేంద్రంలోని గౌడ సంఘంలో గ్రామ సర్పంచ్ ఆర్మూరు పెద్దబాలరాజు పదవి విరమణ సందర్భంగా గౌడ కులస్తులు శాల్వా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆరూరు పెద్ద బాలరాజు మాట్లాడుతూ సామాన్యంగా ఎవరైనా పదవిలోకి రాగానే సంఘం ఫ్రెండ్స్ గాని ఎందుకు సన్మానం చేస్తారంటే సంఘానికి గాని యూత్ గాని పనులు చేయమని సన్మానిస్తారు. గౌడ సంఘం వాళ్ళు నాకు కొన్ని పనులు చేయమని అడగడం జరిగింది. నేను గాని నాతో ఉన్న లీడర్స్ గాని నాకు సహకరించి గౌడ సంఘం దగ్గర గాని రేణుకెళ్ళమ్మ దగ్గర గాని పనులు చేయడం జరిగింది అని మనం ఒక సిసి రోడ్ గాని ఒక బోరు డ్రైనేజీ కట్టుకోవడం జరిగింది. ఇంకా అట్లనే కొన్ని పనులు బాకీ ఉన్నాయి. దాని కూడా 8 లక్షల ఎస్క్ ఐడి ఇవ్వడం జరిగిందని దాని గురించి కూడా గోవింద్తో మాట్లాడినా అని చెప్పడం జరిగింది. అలాగే ఇంకో శుభవార్త, మన కుల బాంధవుడే మహేష్ ఎమ్మెల్సీ కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ, సంఘం అధ్యక్షుడు నిమ్మల గంగాధర్ గౌడ, మండల అధ్యక్షుడు సురేందర్ గౌడ, సొసైటీ చైర్మన్ నరేందర్ గౌడ్, కోశాధికారి ప్రవీణ్ గౌడ్, లాలా గౌడ్, శ్రీను, రాజేశ్వర్ గౌడ్, లింబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సామాన్యంగా ఎవరైనా పదవిలోకి రాగానే సంఘం కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పిలిచి సన్మానం చేయడం జరుగుతుంది. మొట్టమొదటి నాకు నా పదవి పూర్తయిన తర్వాత రెండోసారి పదవి పూర్తయిన తర్వాత ఈ విధంగా పిలిచి మీరు గౌరవించడం మీ అందరికీ జీవితాంతం. అయితే పిలిచి మొదలు గర్వంగా ఎందుకు సన్మానం చేస్తారంటే మా సంఘానికి కానీ మా యూత్కి కానీ ఇంకా ఈ పనులు చేయమని చెప్పి చేస్తారు. సామాన్యంగా ఇప్పుడు ఎవరు కూడా ఫేర్వెల్ పార్టీ ఇది వీడుకోలు సమావేశం మీరు ఆత్మీయంగా చేస్తారు కాబట్టి సర్వదా మీకు రుణపడి ఉంటా. అయితే మాకు గెలిచినప్పుడు బావ కానీ మా సురేంద్ర కానీ దిగంబర్ కానీ సంఘ సభ్యులు చాలామంది నాకు పరిచయం అందరూ కానీ కొన్ని పనులు చేయమని చెప్పి అడగడం జరిగింది. నేను కానీ నాతో ఉన్న లీడర్లు కానీ నేను ఒక్కని కాదు, నాతో పాటు ఉన్న నాయకులందరూ కూడా నాకు సహకరించి గౌండ సంఘం దగ్గర కానీ రేణుకదేవరమ్మ దగ్గర కానీ పనులు చేద్దామంటే వాళ్ళందరూ సహకారంతో మనం ఒక సీసీ రోడ్, ఒక బోరు, ఒక డ్రైనేజ్ కట్టుకోవడం జరిగింది. అట్లా కొన్ని పనులు బాగున్నాయి. ఇంకా 8 లక్షల పనులు బాగున్నాయి. ఆల్రెడీ దానికి కూడా ఇసుక దూరడం జరిగింది. నేను కూడా ఇసుక కూడా ఉండొచ్చు. గోవింద్తో మాట్లాడినా గోవింద్ బుధవారం మస్తు ఒక 2-3 డ్రైనేజ్ రాగానే ఆ 8 లక్షల ఫండ్స్ కూడా ఖచ్చితంగా అవి పనులు అవుతాయి. అట్లాగే ఇంకో శుభవార్త ఏంటంటే మన సంఘ సభ్యులకి మహేష్ అన్న కూడా ఎమ్మెల్సీ కావడం మన అందరికీ గర్వకారణం. వారు కూడా కుల సభ్యులే, కుల బంధువులే కాబట్టి వారి ద్వారా కూడా నిధులు తెచ్చుకొని ఇంకా మన రేణుకదేవరమ్మని కానీ సంఘాన్ని కానీ అభివృద్ధి చెందుకుందామని ఆశిస్తున్నా. ఇంకా ఈ చిన్న చిన్న పనులే కాకుండా కొన్ని గ్రేట్ అచీవ్మెంట్స్, అంటే నేను చేసింది చెప్పుకోవడం మనం కాదు. గ్రేట్ అచీవ్మెంట్స్ అంటే సురేంద్ర కానీ సుభాష్, మన గంగాధర్ బాబు కానీ లాలగౌడ్ కానీ దిగంబర్ కానీ ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. ఆ ఛాలెంజ్గా తీసుకునేది ఏంటంటే 2 పనులు ఉన్నాయి. కొత్తగా మన సంఘం తరఫున 2 స్థలాలు కొనడం జరిగింది. 3 గుడిసెల తండ దగ్గర ఒకటి, అట్లాగే గోసంకాలను ఒకటి. ఆ 2 కూడా మా దగ్గర ఎలాంటి కాయిదాలు లేకుండా, మరి దాన్ని ఏ విధంగా పరీక్ష చేయాలి? సామాన్యంగా డాక్యుమెంటేషన్ ఉంటేనే